దంపతులపై బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వరంగల్లో కొండా దంపతులకు సొంత పార్టీ కాకుండా బీజేపీ నుండి ఎదురు దెబ్బ తగులుతుంది అన్నారు. 16 ఎకరాలు అమ్ముకుని 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచామని బహిరంగంగానే ఒప్పుకున్న కొండా మురళిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేసుకున్నారని, ఇది చట్టరీత్యా నేరమన్నారు. కొండా సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసుకోవాలన్నారు. మాట్లాడుతూ 70 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినామంటున్నారు. మాకు డబ్బులు ఏం తక్కువ కాదు, ఎన్నైనా అమ్మి రెడీగా ఉన్నామని చెప్తున్నారు. వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూని పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తూ డబ్బులు ఇచ్చారు, ప్రజలకి డబ్బులు ఇచ్చి గెలిచామని చెప్పడానికి మీరు ఏ విధంగా చూస్తారు? గెలిచిండ్రు, మంత్రి అయినరు, అయినా ప్రజల మీద వాళ్ళకు ఎంత గౌరవం ఉన్నదన్నట్టు 70 కోట్లు ఖర్చు పెట్టినా అని ఎవరైనా చెప్పిండు అంటే అది తప్పే కదా, ప్రజలను కూడా అవమానించినట్టే కదా. దీని మీద సుమోటోగా కేసు తీసుకొని కోర్టులు కూడా కేసు పెట్టాలి. ఎలక్షన్ కమిషన్ కూడా సుమోటోగా తీసుకొని దాని మీద చర్య తీసుకొని ఇట్లాంటి వాళ్ళను బుద్ధి చెప్పకపోతే ప్రజలను కూడా అవమానించినట్టే. 70 కోట్లు అంటే ఆయన 16 ఎకరాలు అమ్మినా అంటాడు. 16 ఎకరాలు అమ్మితే 70 కోట్లు వస్తాయా? వచ్చింది నిజమే అంటే మరి ట్యాక్స్ అన్న కట్టిండా? ఇవన్నీ ప్రభుత్వం ఎక్కడ నిద్రపోతుందా? మరి మంత్రి అయితే ఇవన్నీ మాఫ్ అవుతాయా? ప్రజలను పిచ్చోళ్ళు అనుకుంటారా? ఇట్లా అవమానించడం ఎంతవరకు సమంజసం?